దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ గతంలో ఎన్నిసార్లు రాధా మనోహర్ దాస్ని తిట్టిన ఆ పిచ్చి కుక్కకు అర్థమయ్యేలాగా ఎంత చెప్పినా ఆ పిచ్చి కుక్క మారదు. అది మనందరికీ తెలిసిన విషయమే. నేను మరలా ఆయన మాటలకి కౌంటర్ ఎందుకు ఇస్తున్నానంటే, నా ప్రియ క్రైస్తవులకి, నా ప్రియ హైందవ సహోదరి సహోదరులకి అర్థం అవ్వాలి. అతని మాటలో అబద్ధం ఉంది, అతని మాటలు తప్పు. రాధా మనోహర్ దాస్ అనేవాడు ఒక పిచ్చి కుక్క అని అర్థం అయ్యేలాగా చెప్పటానికి నా యొక్క ఈ ప్రయత్నం, ఆశ అంతా కూడా. దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. అయితే ముందుగా నేను దేనికోసమైతే మాట్లాడుతున్నానో ఆ యొక్క మాటల్ని మీరు ఒకసారి వినండి, తర్వాత నేను వివరణిస్తా. వాడుకో యేసయ్యా నన్ను వాడుకో. అసలు మీరు సరిగా వినలేదు. నేను పాడింది వినలేదు. వినుంటే అసలు బాగుండేది. అది మళ్ళీ ఎవరో ఒక లాస్ట్ మంత్ వచ్చినప్పుడు, వాడిపోక ముందే నన్ను వాడుకో, వద్దు వాలిపోక అసలు ఏంటమ్మా, వాడిపోక ముందే నన్ను వాడుకో, వద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, వద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా. చూశారు కదా ఏమంటున్నాడంటే, ఇతను ఒక సిస్టరు చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడింది. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా అని ఒక చక్కటి మధురమైన గీతాన్ని ఆ సహోదరి పాడితే ఒక చర్చిలో ఎక్కడో పాడినట్టుంది. ఆ పాట వీడికి ఎలా అర్థమైందేమో కానీ, బూతుగాడికి లోకమంతా బూతే. వీడి వంకర బుద్ధి సన్నాసి రాధా మనోహర్ దాస్ అనేవాడు వంకర బుద్ధి గలవాడు కాబట్టి ఏది మాట్లాడినా అందులో బూతే కనబడుతుంది. వీడికి బూతుగాడికి మంచి మాటలన్నా అందులో బూతు ఎత్తుక్కుంటాడు, విలువైన మాటలు మాట్లాడిన అందులో బూతులు ఎత్తుక్కుంటాడు. ఎందుకు? వీడు బతుకు బూతు కాబట్టి. బూతుగాడి ముందు ఏది మాట్లాడినా బూతే. చక్కగా సహోదరి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పరిచర్య కొరకు, ప్రభువా నీ పరిచర్యలో, నీ పనిలో, నీ స్వార్థలో, నీ సేవలో నన్ను వాడుకో నాయనా అని పాట పాడితే, ఈ వెధవ సన్నాసి రాధా మనోహర్ దాస్ గారికి ఎలా అర్థమైందంటే, మరో డబుల్ మీనింగ్ని తీశాడు అందులో నుంచి. ఫోన్ కొంటాం, ఫోన్ని వాడుకుంటున్నాను అంటాం, అది తప్ప. బట్టలు కొంటాం, మాసిపోకుండా జాగ్రత్త వాడుకో అంటాం, తప్ప. వీడు వంకరోడు కాబట్టి, వీడు సొట్టబుద్ధోడు కాబట్టి మంచి మాటల్లో నుంచి కూడా తప్పుడు అర్థాన్ని తీసేటువంటి దౌర్భాగ్యమైన నీచుడు కాబట్టి, చక్కగా ఒక ఆడపిల్లని, ఒక స్త్రీని, మహిళని గౌరవించలేని వీడు మరలా నెత్తి మీద గుండు, దానికి వచ్చిన పిలక, కాషాయపు వస్త్రాలు, ఇదొక బతుకిడిది. మరి ఏ దేవుడు వీడికి సంస్కారం నేర్పించాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ భారతదేశంలో ఒక ఆడపిల్లని గౌరవించలేని వీడు అసలు హైందవుడిగా ఉండటానికి కూడా అర్హుడు కాదు. వీడు పశువుగా కూడా బతకడానికి అర్హుడు కాదు. బహిష్కరించేటటువంటి దేశంలో నుంచి సాటి మహిళని చక్కగా ఒక మంచి ఉద్దేశంతో దేవుని కొరకు పాడుతూ పాట, ప్రభువా నీ పనిలో నన్ను, పరిచర్లు నన్ను వాడుకోనాయనని పాడితే అందులో నుంచి కూడా వీడు బూతులు ఎత్తుతున్నాడంటే వీడిని ఏ చెప్పుతో కొడితే వీడికి బుద్ధి వస్తుంది అంటారు? ఇప్పుడు గౌరవించాను ఈయన గారిని. ఎప్పుడైతే ఈ మాటలు నేను చూశాను, నాకు ఈ రాధా మనోహర్ దాస్ గాడి మీదున్న మర్యాద, గౌరవం అన్నీ పోయాయి. ఆడపిల్ల గౌరవం ఇల్లనేది వీడికి ఎందుకు ఇవ్వాలి గౌరవం? పిచ్చి కుక్కలాగా వాడుతున్నాడు. అదేదో ఇంటర్వ్యూలో కూర్చొని వీడిని ఇంటర్వ్యూ చేసేటోడికి ముందు పని పాటలేదు. ఆ ఇంటర్వ్యూ చేసి ఆవిడ అడుగుతుంది, వాడుకోకముందే నన్ను వాడుకో అన్నాడు కదా, వాడిపోకముందే దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే, నేను గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అని యథాసన్నాసి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. నెత్తి మీద గుడ్డేసుకొని బిచ్చగాడిలాగా
బాగా అలవాటు కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, ఫుట్పాత్ల మీద తిరుగుతుంటాడు వీడు. మరి అడుక్కొని బతుకుతున్నాడో బిచ్చం వేస్తే బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లా. నెత్తిన గుడ్డేసుకొని కాలు పైకి పెట్టుకొని వెటకారంగా, వ్యంగ్యంగా, హేళనగా మా దేవుణ్ణి స్తుతించుట కొరకు ఒక సహోదరి పాడిన పాటని నీకు అందులో భూతంగా అనిపించిందిరా వెధవా. వాడిపోకముందే నన్ను వాడుకో అంటే అర్థం ఏంటంటే, నేను ఈ లోకం విడిచిపెట్టక ముందే, ఆరోగ్యం నన్ను విడిచిపెట్టి పోకముందే, నా ఆరోగ్యం వయసు క్షీణించకముందే, ఉడుకు రక్తం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ప్రభువా నీ సేవలో నన్ను వాడుకోనైనా, దేవా నీ పరిచర్లో నన్ను వాడుకో ప్రభువా అని అర్థం రా గుండు వేదవా. అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మహిళని అగౌరవపరిచే నీకు అసలు బతకటానికి అర్హత లేదు. సాటి మహిళని నీకు అమ్మ లేదా, తోబుట్టులు లేరా నీకు, నీ కుటుంబంలో ఎవరు ఆడపిల్లలు, యవనస్తులు, ఆడవాళ్ళు లేరా? ప్రతి మాటలో బూతులు వెతుక్కునే బూతుగాడివి నువ్వు. నీ బతుకే బూతు. ఈ మాటల్లో కూడా బూతును వెతికావంటే నిజంగా నువ్వు గ్రేటరా నాయన. చాలా గొప్పవాడివి నువ్వు, చాలా ధన్యుడవి నువ్వు. ఎందుకంటే నువ్వు బూతుల పురాణం చదువుతున్నావు, మరి నీ గ్రంథాల్లో ఇవే ఉన్నాయేమో. ఏ మంచి పాటల్లో నుంచి బూతులు ఎలా వెతికి తీయాలి, మరి నీ రామాయణం, భగవద్గీతలు ఇవే నాకు తెలియదు, నేను చదవలేదు కదా మరి ఆ గ్రంథాలు. మరి నువ్వు కాషాయపు వస్త్రాలు వేసుకుని స్వామీజీగా పిలువబడుతున్న నువ్వు ఒక ఆడపిల్ల పాడిన మంచి పాటల్లో నుంచి కూడా, దేవుని కోసం పాడిన పాటను తెలిసి కూడా అందులో నుంచి డబుల్ మీనింగ్ అర్థాన్ని తీసి బూతుగా చూపించి నవ్వుకుంటున్నావే. నీ గ్రంథాల్లో ఇవే నేర్పించారా సంస్కారం? సంస్కారహీనుడా, సంస్కారం లేని కుక్కవి నువ్వు. నీకే కనుక సంస్కారం ఉంటే వాళ్ళ దేవుణ్ణి మహిమపరుచుకోవటానికి ఒక తల్లి పాట పాడుతుంటే మనం ఎందుకు దాంట్లో నుంచి తప్పుడు అర్థాలు తీయాలి అన్న ఇంకిత జ్ఞానం లేని యూజ్లెస్ ఫెలో నువ్వు. నీ గ్రంథాల్లో ఇవే నేర్పించారా? బూతులు ఎలా బయటకు తీయాలి, ఏ మంచి మాటల్లో నుంచి కూడా బూతులు తీయచ్చు అని నేర్పించారు నీ గ్రంథాల్లో. నీ అంటోడ వలన హైందవ్యానికి, మీరు నమ్మే దేవుళ్ళకి, మీ గ్రంథాలకు కూడా చెడ్డ పేరు. నీలాంటి పనికిమాల వెధవల వలన మీ గ్రంథాలకే చెడ్డ పేరు వస్తుంది. నాకు అదే అనిపిస్తుంది, మీ గ్రంథాల్లో ఇలాంటివే ఉంటాయేమో, ఒక మంచి మాట్లాడితే కూడా దాంట్లో నుంచి బూతులు ఎతుకుతారేమో ఈ సన్నాసులు అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. దేవుని పరిచర్య కొరకు వాడుకో ప్రభు అంటే నీకేమర్థమైందిరా సన్నాసి? పెళ్లి చేసుకోకపోవడం గొప్ప కాదు, దానికి తగ్గట్టుగా క్రియలు ఉండాలి, దానికి తగ్గట్టుగా విధానాలు ఉండాలి, దానికి తగ్గట్టుగా మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నీ బుద్ధి వంకర బుద్ధి కాబట్టి, వంకరగాడివి కాబట్టి, బూతుగాడివి కాబట్టి, గతంలో నీ ఆడియో కాల్ లీక్ అయింది కదా, ఒక ఆడపిల్లతో మాట్లాడుతూ నేను 100 మందిని కంటాను. సిగ్గులేని సన్నాసి, సిగ్గులేని వేధవ నువ్వు. ఒక స్వామి మళ్ళా నీ ఆడియోకాల్ మొత్తం అందరూ విన్నారు కదా, సమాజం అంతా కూడా. నువ్వు ఎలాంటి బుద్ధి గలవాడు అందరూ తెలుసు కదా. ఆ పనికిమాలలో వంకరగాడివి కాబట్టి ఇందులో వంకరతనాన్ని వెతుకుతున్నావు, వక్రీకరిస్తున్నావు ఆ మాటల్ని, పాటని. వాస్తవానికి చెప్పుకోవాలంటే వంకర బుద్ధి గల వాళ్ళు మీరు. గతంలో జోగిని, దేవదాసి ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసి ఆడపిల్లల్ని, కన్యకల్ని గుళ్ళో పెట్టి దేవుని పేరుతో బ్రాహ్మణులు వాడుకున్నారు కదా. అందుకు నీకు ఆ బుద్ధి వచ్చింది. జోగిని, దేవదాసి వ్యవస్థ స్థాపించింది మీరే కదా. యవనస్తుల్ని, ఆడపిల్లల్ని, కన్యల్ని తీసుకొచ్చి బ్రాహ్మణులు వాడుకున్నారు కదా ఇష్టానుసారంగా. అందుకు నీకు మా తల్లి, మా క్రైస్తవులు ఉన్నటువంటి ఒక సహోదరి, ఒక చెల్లి దేవుణ్ణి పరిచర్లో వాడుకో ప్రభు అని పాట పాడుతుంటే నీకు ఆ వ్యవస్థ గుర్తొచ్చినట్టుంది. పూర్వంలో ఆ వ్యవస్థ ఉండేది కదా, ఇంట్లోంచి ఆడపిల్లల్ని, కన్యకల్ని తీసుకెళ్లిపోయి దేవుని పేరిట వాళ్ళని వాడుకొని మంచాలెక్కించటోళ్ళు కదా. అందుకు నువ్వు పనికిమాలిన వెధవు కాబట్టి ఆ జోగిని, దేవదాసి వ్యవస్థ గుర్తుకొచ్చి ఆ మాటల్ని పట్టుకొని ఇందులో బూతులు పెడుతున్నావు నువ్వు. నీలంటోడు ఎలా మారుతాడు ఇక? దయచేసి హైందవ సహోదరులు, మీ మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదు, మీరంటే నాకు గౌరవం. దయచేసి ఈ పనికిమాలిన వాడి మాటలు తీసుకోవద్దండి. వీడు ఒక బూతుగాడు, వీడు ఒక బూతు పుస్తకం, వీడు బతుకే బూతు పుస్తకం. ఇలాంటి వలన హైందవులకి, హైందవ్యానికి, హైందవ దేవుళ్ళకి, గ్రంథాలకు కూడా చెడు పేరే. అయితే వీరిని తరంగొట్టండి హైందవ్యంలో నుంచి. ఇలాంటి పనికిమాలలో ఎందుకు ఉండటం వలన హైందవులందరికీ చెడ్డ పేరే, ఇలాంటి నీచుడు వలన. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.